సంక్షేప రామాయణంలోని 48వ శ్లోకం. వనే తస్మిన్ నివసత జనస్థాన నివాసినాం రక్షసాం నిహితాన్యాసం సహస్రాణి చతుర్దశ. 49వ శ్లోకం. తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణః క్రోధమూర్ఛితః సహాయం వరయామాస మారీచం నామరాక్షసం. ఇప్పుడు ఈ 2 శ్లోకాల అర్థాన్ని చూద్దాం. శూర్పణఖ చెప్పిన చాడీలతో రాక్షసులందరూ యుద్ధానికి రాగా వాళ్లలో ఖరుడు, త్రిశిరసుడు, దూషణుడు అనే వాళ్లను సంహరించాడు. అంతేకాదు దండకారణ్యంలో ఉన్న జనస్థానంలో నివసిస్తున్న 14,000 మంది రాక్షసుల్ని రాముడు సంహరించాడు. ఈ ఖర, త్రిశిరసులు, దూషణుడు ఎవరు అంటే రావణుడికి కజిన్స్ అవుతారన్నమాట. తన సోదరులు మిగిలిన రాక్షసులందరూ కూడా రాముని చేతిలో మరణించారన్న వార్త విన్న రావణుడికి చాలా కోపం వచ్చింది. ఈ విషయంలో తనకు సహాయం చేయమని మారీచుడనే రాక్షసుణ్ణి కోరాడు అని వాల్మీకి మహర్షితో నారద మహర్షి 2 శ్లోకాల్లో చెప్పారనమాట. శ్రీరామ జయ రామ జయ జయ రామ.